తెలుగు రాష్ట్రాల్లో ఉగాది వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మరి తెలుగు సంవత్సరాది నుంచి ప్రజలందరికీ ఎలా ఉండబోతోంది? రైతులకు, విద్యార్థులకు, వ్యాపారస్తులకు, రాజకీయ నేతలకు ఈ విశ్వావసునామ సంవత్సరం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? దుష్ప్రభావాలేంటి? ఈ ఏడాది తెలుగు ప్రజలకు మంచి జరుగుతుందా? మా ప్రతినిధి గణేష్తో రాజమండ్రికి చెందిన వేద పండితులు ఘంటసాల ఫణికుమార్ శర్మ పంచుకున్న ఆ విశేషాలేంటో చూద్దాం. పర్వదినం కావడంతో ఈ ఏడాది ఎలా ఉండబోతుంది, తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎలాంటి మంచి జరగబోతుంది, అదే విధంగా దుష్ప్రభావాలు మంచి చెడులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఘంటసాల ఫణికుమార్ శర్మ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది ఈ ఏడాది ఎలా ఉండబోతుంది సార్ యోగా? ముందరగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. ఈ రోజున ఈ విశ్వావసునామ సంవత్సరం అందరికీ కూడా ఆశాజనకంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఎవరైతే ఏదైతే పనులు అనుకుంటారో ఆ పనులన్నీ కూడా వారికి జరుగుతాయి. అలాగే ఈ సంవత్సరంలో రాజు రవి అయ్యాడు కాబట్టి ఈ సంవత్సరం అందరికీ కూడా ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, చక్కగా అందరికీ కూడా ఆరోగ్యం అందరికీ కూడా కలుగుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా వ్యాపారస్తులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ అందరికీ కూడా ఆశాజనకంగా ఉంటుంది. కొద్దిగా మధ్య మధ్యలో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా సర్దుకుని మళ్ళీ నవంబర్ దాటాక అందరికీ కూడా వారు అనుకున్న ప్రయత్నంలో వాళ్ళు సఫలీకృతం సాధిస్తారు. అలాగే ఈ సంవత్సరం మన భారతదేశం అంతా కూడా చక్కగా సుభిక్షంగా ఉంటుంది. అలాగే మన ఈ విశ్వావసునామ సంవత్సరానికి ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, ఈ విశ్వావసునామ సంవత్సరంలోనే పేరుంది. ఏమిటి అంటే విశ్వం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని దీని యొక్క అర్థం. విశ్వావసునామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలు కలిగి ఉండి చక్కగా ఈ యొక్క ఏదైతే కనుక మన దైనందిక జీవితంలో మనం ప్రతినిత్యము కూడా చేసేటటువంటి భక్తులు ప్రతినిత్యము అంటే దేవాలయ దర్శనాలు, అలాగే తదుపరి శనివారం అలాంటి రోజున, అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఏళ్ళనాటి శని దోషాలు, అష్టమ శని దోషాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి శనివారం వీలు కుదిరిన వారు ప్రతి శనివారం ఆలయానికి వెళ్ళి చక్కగా కూడా శనికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేయడం ద్వారా వారికి ఆ ఏళ్ళనాటి శని దోషాలన్నీ కూడా పోతాయి. అలాగే శని త్రయోదశి వచ్చినప్పుడు మనకి మందబల్లి క్షేత్రం ఉంది కాబట్టి దగ్గరగా కొత్తపేట దగ్గర మనకి అక్కడికి వెళ్ళి కొద్దిగా శనికి సంబంధమైనటువంటి పూజలు చేయించుకున్నప్పటికీ కూడా ఆ ఏళ్ళనాటి శని గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతాంగానికి కానీ, పాడి పంటలకు కానీ ఎలా ఉంటుంది? ఈ సంవత్సరం రైతాంగానికి కూడా ఆశాజనకంగానే ఉంటుంది. ఎందుకని అంటే పూర్వార్ధంలో కొద్దిగా ఇబ్బంది పడినప్పటికీ కూడా ఉత్తరార్ధంలో కొద్దిగా మేలు జరుగుతుంది రైతాంగానికి. ఎందుకని అంటే కొద్దిగా వర్షాభావం కొద్దిగా తక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. అందుకని కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఆశాజనకంగానే ఉంటుంది ఈ సంవత్సరం రైతాంగానికి కూడా. అంటే రాజకీయ నాయకులు పనితనంలో కానీ, లేదంటే ప్రభుత్వ పనితనంలో కానీ ఎలా ఉంటుంది? ఈ సంవత్సరం రాజకీయంగా కూడా చాలా కొత్త ప్రణాళికలు ప్రభుత్వం వారు ప్రజలకు అందజేస్తారు. కొత్త ప్రణాళికలు కూడా వేస్తారు. అలాగే రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది. అంటే అలాగే విద్యార్థులకు, లేదంటే ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎప్పుడో నుంచో ప్రయత్నం చేస్తారు కదా, అలాంటి వారి ప్రయత్నం ఎలా ఉంటుంది? ఇందాకే చెప్పినట్టుగాను పూర్వార్ధంలో కొద్దిగా కొన్ని రాసుల వారికి ఈ సంవత్సరం కొద్దిగా బాగోలేదు. మిగతా రాసుల వారికి అందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా ఆశాజనకంగా ఉండి వారు విద్యార్థులు బాగా చదివినప్పటికీ కూడా వాళ్ళు కష్టపడి వాళ్ళు ఫస్ట్ ర్యాంకులు సాధిస్తారు. చక్కగా వారు కూడా విద్యార్థులు కష్టపడి వాళ్ళు చదివితే వారందరికీ కూడా ముందంజలో ఉంటారు. కొన్ని నక్షత్రాలు
వాళ్ళకి కొద్దిగా ఏలనాడిసిన ప్రభావాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా వాళ్ళు మందకొడిగా ఉండడం వలన వారికి కొద్దిగా ఎక్కువ కష్టపడవలసి వస్తుంది విద్యార్థి. ఓవరాల్ గా చూస్తున్నాం కదా, ఈ ఏడాది ఉగాది సందర్భంగా అందరికీ కూడా బాగుంటుంది, అన్ని వర్గాల ప్రజలకి బాగుంటుందన్న అంశాన్ని చెప్తూ ఉన్నారు. అంటే కొంతమంది మధ్య మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా నవంబర్ దాటిన తర్వాత అవన్నీ కూడా తొలగి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు, రైతాంగానికి కానీ, విద్యార్థులకు కానీ, నిరుద్యోగులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఇలా అన్ని అంశాల్లో కూడా ఈ ఏడాది అంతా కూడా బాగుంటుంది అంటున్నారు ఫణికుమార్ శర్మ. తూర్పుగోదావరి జిల్లా నుంచి గణేష్, ఐ న్యూస్.